వికారాబాద్ జిల్లా కోర్టు ఆవరణలో మీడియా సమావేశంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సున్నం శ్రీనివాస్ మాట్లాడుతూ తెలంగాణ ఉన్నత న్యాయస్థానం వారి ఆదేశానుసారం మేరకు లోక్ అదాలత్ నిర్వహిస్తున్నామని తెలిపారు. వికారాబాద్ జిల్లా వ్యాప్తంగా గల 4 నియోజకవర్గాల్లో గల వికారాబాద్, పరిగి, తాండూర్, కొడంగల్ కోర్టులలో ఈ నెల 15వ తేదీన నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందులో రాజీ పడదగ్గ కేసులు రాజీ పడవచ్చు అని తెలిపారు. ఇందులో ముఖ్యంగా కుటుంబ తగాదాల కేసులు, భార్యాభర్తల కేసులు, చెక్ బౌన్స్ కేసులు, రాజీ పడదగ్గ భూముల కేసులు ఇలాంటివన్నీ కూడా కేసులు కోర్టులో చాలా రోజులుగా పెండింగ్లో ఉండకుండా రాజీ పడాలనుకున్న వాళ్ళు కోర్టులో రాజీ పడవచ్చు అని తెలిపారు. హైకోర్టు ఆధ్వర్యంలో ప్రత్యేక లోక్ అదాలత్ నిర్వహించడం జరుగుతుంది. దానికోసం పెద్ద ఎత్తున కక్షిదారులకి, న్యాయవాదులకి, పోలీసు వారికి ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఉన్నత న్యాయస్థానం వారు, మన ఎగ్జిక్యూటివ్ చైర్మన్, స్టేట్ లీగల్ సర్వీస్ అథారిటీ, రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ గారు, ఆనరబుల్ గౌరవనీయ జస్టిస్ శ్యామ్ కోషి గారు, మన డీజీపీ గారితో, పోలీస్ అధికారులతోటి సమావేశం ఏర్పాటు చేసి దానికి అనుగుణంగా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ నెల 28వ తేదీ రోజున ఆ సమావేశం జరిగింది. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని జిల్లా జడ్జిలతో కూడా సమావేశం ఏర్పాటు చేసి ఈ 15వ తేదీన ఏర్పాటు చేసే లోక్ అదాలత్లో రాజీ పడదగ్గ కేసులు, అంటే కాంపౌండబుల్ కేసెస్ అంటాం, క్రిమినల్ కాంపౌండబుల్ కేసెస్ని మాత్రమే, కోర్టులో విచారణలో ఉన్నటువంటి కేసులను మాత్రమే రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించారు. కాబట్టి ఇందులో సివిల్ తగాదాలు, క్రిమినల్ రాజీ పడదగ్గ కేసులు, చెక్ బౌన్స్ కేసులు, తర్వాత సివిల్లో మోటార్ వాహనాల చట్ట పరిహారం కోసం వేసినటువంటి కేసులు, తర్వాత ఆస్తి తగాదాలకు సంబంధించి ఎవరైనా ముందుకొచ్చి రాజీ చేసుకుంటామంటే సివిల్ తగాదాల కేసులు, తర్వాత విడాకులు కాకుండా మిగతా భార్యాభర్తల మధ్యలో భరణం కేసులు కానివ్వండి, పిల్లల కస్టడీకి సంబంధించిన కేసులు కానివ్వండి, లేదా సివిల్ వాద్యాలు ఏవైనా కూడా విచారణలో ఉన్నటువంటి కేసులని రాజీ చేసుకోవడానికి అవకాశం కల్పించడం జరుగుతోంది.